గట్టిగా చెప్పండి. హల్లెలూయా. 2026 సంవత్సరం 8వ నెల. అలాగనే దేవుడు మనల్ని ప్రేమించి గతించిన దినములన్నీ కూడా కాపాడి 8వ నెల ప్రారంభ దినము ప్రభు సన్నిధిలో మనందరినీ చేర్చి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈ దినము ప్రభు తన ఆత్మచేతను మనల్ని నింపి ఆయన సన్నిధికి చేర్చిన విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఎఫెసీ పత్రికలో ఒక మాట మనము చూడొచ్చు. 18వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మనం చూస్తే 18వ వచనంలో అపోస్తలుడైన మరి పౌలు గారి ద్వారాగా చూడండి, ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేర్చబడి ఉన్నాము. స్తోత్రం చెప్పండి. దేవుని మందిరానికి మనందరం అంటే ఎలాగ చేర్చబడ్డాము? హల్లెలూయా. మనంతట మనము దేవుని మందిరానికి చేర్చబడ్డామా? లేదు కదా. దేవుని ఏర్పాటు, దేవుని యొక్క నడిపింపు. హల్లెలూయా. అందును బట్టి మనము దేవుని సన్నిధానానికి నడిపించబడ్డాం. మనమే కాదు, ఈ రాత్రికాలం ముందు ఎవరైనా దేవుని మందిరానికి రాగలిగిన వారుగా ఉన్నారంటే అది దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తము, దేవుని ఆత్మ చేత వారు నింపబడ్డారు కనుకనే దేవుని ఆత్మ వారిని ప్రేరేపించుతున్నది కనుక వారు పరుగున ఎన్ని పనులున్నా అమ్మా, లేకపోతే ఎంత బలహీనంగా ఉన్నా మరి పరుగున మందిరానికి అన్ని కూడా బలహీనతలను కూడా లెక్క చేయకోకుండా, పనులను కూడా మాకు పనులు ఉన్నాయని అనే విధానం లేకోకుండా గమనించండి. పనులు కూడా మానుకుని మందిరానికి రాగలిగిన వారుగా ఉన్నారు. స్తోత్రం చెప్పండి. ఎందుచేత సరికూర్చో. ఎందుచేత దేవుని మందిరానికి రాగలిగిన వారుగా ఉన్నారంటే వారు దేవుని ఆత్మతో వారు నింపబడి ఉన్నారు కనుక. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే దేవుని సంగతులు ఎవరికి తెలుస్తాయంటే కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. దేవుని సంగతులు ఎవరికి తెలియను, దేవుని ఉద్దేశాలు ఎవరికి తెలియను అనే దాని కొరకు మనం చూసుకుంటే, ఎవరు దేవుని ఆత్మతో నింపబడి ఉంటారో, దేవుని ఆత్మను కలిగి ఉంటారో వారికి మాత్రమే దేవుని సంగతులు తెలియనంట. స్తోత్రం చెప్పండి. మనుషునికి ఎవరికి కూడా తెలియదని ఆ వాక్యం చదివిస్తుంది. 1 కొరింథీ 2వ అధ్యాయము ఆ సందర్భాన్ని మనం చూసుకున్నప్పుడు 10వ వచనం కానీ చూద్దాం. చూడండి, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ చెప్పండి, దేవుని మర్మములను కూడా మనకి పరిశోధించుచూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. నిజమే కదా. దేవుని మందిరానికి మనము పనులున్నా, బలహీనతల్లో ఉన్నా, మన ఇంటి దగ్గర చుట్టాలున్నా గమనించండి, అన్నినంటే మానుకుని త్వరగా దేవుని మందిరానికి వెళ్ళాలంటే మనం దేవుని ఆత్మచేత నింపబడిన వారముగా ఉండాలంట. యోహాను సువార్తలో మనం చూడొచ్చు. 16వ అధ్యాయంలో చూస్తే దేవుని ఆత్మ అనగా మరి సత్యస్వరూపి ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఆ ఆత్మ మిమ్మల్ని ఎక్కడ నడిపిస్తుంది అన్నాడు ఆయన? సర్వ సత్యములోనికి నడిపించును. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే కదా. సర్వ సత్యం అంటే
అసత్యానికి చోటివ్వదు. అసత్యమైన పనులను చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోడు. మనలో ఉండి ఏం చేస్తూ ఉంటాడు? గద్దిస్తూ ఉంటాడు. దుష్టుడు పని చేసినట్టుగా కూడా వాడిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఎదిరించడానికి సమర్థుడు. స్తోత్రం చెప్పండి. నిజమే, దేవుని సంగతులు ఎవరికి తెలుస్తాయి అన్నాడంటే గమనించండి, దేవుని ఆత్మకు మాత్రమే. చూడండి ఒక మాట 11వ వచనం, 2 కొరింథీ 2:11 వచనంలో అక్కడికి వచ్చేద్దాం. ఒక మనుషుని సంగతులను అతనిలోనున్న మనిషి ఆత్మకే కానీ చెప్పండి మనుషులలో మరి ఎవరికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే, దేవుని ఆత్మతో ప్రతి వారు కూడా ఎవరితో నింపబడాలంటే దేవుని ఆత్మతో నింపబడాల. దేవుని ఆత్మతో నింపబడినప్పుడు మనం దేవుని సన్నిధిని మనము కలిగి ఉంటాము. దేవుని యొద్దకు పరుగున వస్తామన్నమాట. స్తోత్రం చెప్పండి. నిజమే, మోషే అదే ప్రార్థన చేస్తున్నాడు. ఇన్ని పనులు నేను చక్కబెట్టాలా, ఇన్ని పనులు నేను చేయాలా, నా ఒక్కడికి ఇది సాధ్యమా అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? స్తోత్రం చెప్పండి. దేవుడు ఏం చేశాడు తెలుసా? మోషేకు ఏ ఆత్మనైతే దేవుడు అనుగ్రహించాడో మోషేకు పరిచారకులుగా సహాయం చేసేవారుగా మోషేతో పాటు సేవ చేయటానికంట దేవుడు 50 మంది పైన ఆయన ఆత్మను కుమ్మరించి మోషే సేవకు సహకారముగానంట దేవుడు నియమించి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. నిజం, ఇప్పుడు మనం నిలబడి ఉన్నాం. మనం నిలబడి ఉండి దేవుని సేవ అనేది జరిగిస్తూ ఉన్నాం. మనకి చాలా కష్టతరమైన పని. నలుగురు 4 చేతులు ఎత్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. నలుగురు సహకరిస్తేనే మనము అడుగులు వేయగలుగుతాం అన్నమాట. ఏ పరిచర్య అనేది ముందుకు తీసుకెళ్ళటానికి అవకాశం ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమేది, ఈ పరిచర్య ప్రాంతాల్లో బల్లిపడి గ్రామంలో దేవుడు అనేకులను లేవనెత్తునుగాక, అనేకులను నియమించునుగాక, ప్రభు ఆత్మ అనేకులను దర్శించునుగాక. నిజమే కదా, దేవుడు చెలవిస్తే దేవుడు సహాయము చేస్తే వాళ్ళందరూ ఏం చేస్తారంటే చెప్పండి, లేపబడతారు, నిలబడతారంట. సన్నిధి పరిచర్య పక్షముగా దేవుడే నిలబెట్టడానికి ప్రభు మహాకృప అనుగ్రహించునుగాక. నిజమే, మనందరం అప్పుడు అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చదువుకున్నాం కదా. అప్పుడు చక్కని మాట 18వ వచనంలో అంటున్నాడు, ఆయన ద్వారానే మనము ఉభయులమును ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేర కలిగి ఉన్నాము. కాబట్టి కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నామంట. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే దేవుని ఆత్మచేత మనం నడిపించబడుతున్నామో, దేవుని ఆత్మచేత మందిరానికి నడిపించబడుతున్నామో, దేవుని ఉద్దేశం కలిగి దేవుని ఆరాధించగలిగిన వారుగా మనం ఉన్నాము. ఎలాగున్నామన్నాడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు 19వ వచనంలో, కాబట్టి మీరు ఇంకా మీదట పరజనులను పరదేశులని ఉండక పరిశుద్ధులతోనంట ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై మనము ఉన్నామంట. స్తోత్రం చెప్పండి. అందుకనే వచ్చిన క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవర్తనలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నాము. స్తోత్రం చెప్పండి. నిజమే, ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడి ఆ ఆత్మ చేత నడిపించబడుతూ ఆ ఆత్మ చేత నింపబడి నడిపించబడి వారుగా ఉన్నారు. ఎలాగున్నారంటే
చక్కగానంట అపోస్తులు ప్రవర్తనలు వేసిన పునాది మీదను కట్టబడి ఉన్నామన్న సెలవిస్తున్నాడు ప్రభువు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని మందిరానికి వెళ్ళాలంటే బలహీనతలున్నా, పనులున్నా, ప్రయాణాలున్నా, పనసలున్నా, ఇరే కార్యక్రమాలున్నా, చుట్టాలున్నా, డబ్బు కలిగిన, పదవి కలిగిన, మరి ఏమి కలిగి ఉన్న దేవుని మందిరములు ప్రభు నిత్యం స్తుతించి బద్దులుగా ఉండాలంటే ప్రభు ఆత్మచేత నింపబడిన వారమై ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు పదవును చూసుకోము, డబ్బును చూసుకోము, బలమును చూసుకోము, అధికారమును చూసుకోము, బంధువు బలగమును చూసుకోము. అప్పుడు ఏం చేస్తామంటే ప్రభు సన్నిధిని కలిగిన వారుగా ఉంటాం. ప్రభు సన్నిధిలో ప్రభువును ఆరాధించే వారుగా మనము ఉంటాం. ఈ రోజున దావీదు పరిపూర్ణుడుగా దేవుణ్ణి సేవించగలిగి ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలీయులు అందరిపై రాజుగా ఉన్నాడు. రాజ్యాధికారం కలిగిన వాడు, సింహాసనమును అధిష్ఠించిన వాడు. ఆయన దగ్గర యోధులు ఉన్నారంట యుద్ధం చేయటానికి, బలశాలులు ఉన్నారంట ఆయన దగ్గర యుద్ధం చేయటానికి. ఆయన అటు దావీదు దేవుని సన్నిధిలో నిత్యము కూడా నేను చిరకాలం ఉండాలన్నాడంట. చూడండి 23వ కీర్తనలో చూడండి, అటు దావీదు ఏమన్నాడు, ఎలాగ ఏమని దేవుని సముఖంలో చేరి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఒక మాటను మనం చూసుకుందాం. 23వ కీర్తన 1వ వచనం కానీ చూద్దాం. దావీదు గారు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. 23వ కీర్తన 6వ వచనం కాడి నుంచి మనం చదువుదాం. చూడండి, నేను బ్రతుకు దినములే కృపాశ్యామములే నా వెంట వచ్చాను, చిరకాలం ఎగువ మందిరములు నేను నివాసం చేసేదను. స్తోత్రం చెప్పండి. నిజము, పదవును చూసుకున్నాడా, అధికారాన్ని చూసుకున్నాడా? అతని దగ్గర ఉన్న యోధులు, బలశాలులు, యుద్ధం చేయవారు ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, అధికారులు ఉన్నారండి. వాళ్ళను చూసుకున్నాడా? వాళ్ళ తల్లిదండ్రులను చూసుకున్నాడా? కాదండి, వాళ్ళని చూసుకోలేదండి. కానీ గమనించండి, ఎవరిని చూస్తున్నాడంటే దేవుని వైపే చూస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకు దేవుని వైపు దావీదు చూస్తున్నాడు అనంటే, దావీదు దేవుని ఆత్మతో నింపబడి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆ మాటను మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనం చూస్తే, ఆ మాటకు చూసినప్పుడు దావీదు దేవుని ఆత్మతో నింపబడి ఉన్నాడు గనక పదవిని చూసుకోలేదు, అధికారమును చూసుకోలేదు, తన దగ్గరున్న యోధులను యుద్ధం చేయవారిని చూసుకోలేదు, అధిపతులను చూడలేదు, నాయకులను చూడలేదు, దేవుని వైపే చూసేవాడిగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ రోజు నువ్వు వెట్టివాడు అయినా నువ్వు దేవుని వైపు, దేవుని సన్నిధి, దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన నువ్వు కలిగి ఉండాలంటే, ఒకవేళ నీకు పదవులున్నా, అధికారమున్నా, బలమున్నా, యోధులున్నా, నువ్వేమి కలిగి ఉన్న దేవుని మందిరానికి రావాలంటే నువ్వు దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడిన వాడివై నీవు ఉండాలి. అప్పుడే దేవుని సన్నిధికి నువ్వు చేరగలుగుతావు. త్వరగా నువ్వు చేరగలుగుతావు. దేవునికి భయపడతావు. అప్పుడే దేవుని మందిరానికి మనం చేరగలుగుతాం. స్తోత్రం చెప్పండి. నిజం, అపోస్తలుల ప్రవర్తనలు వేసిన పునాదుల మీద నీవు కట్టుకోవాలి. దేవుని ఆత్మచేత నీవు నింపబడాలి. దేవుని ఆత్మచేత నీవు నడిపించబడాలి. ఆ ఆత్మచేతనే నువ్వు దేవుని సన్నిధికి మనము రాగలుగుతాం. స్తోత్రం చెప్పండి. దేవుని మందిరానికి రావాలంటే, దేవుని సన్నిధిలో దేవుని ఉద్దేశం కలిగి ఉండాలంటే మరో మాటను చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఇంకో సందర్భాన్ని చూద్దాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము ఒక్కొక్క మాటను మనం చూద్దాం. 6వ అధ్యాయం 44వ వచనాన్ని మనం చదువుకుందాం.